హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయలక్ష్మి ఫినాన్షియల్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్. నేను మీ చరణ్. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలోని గ్రాడ్యుయేట్స్ ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుంది. కనుక 1 నవంబర్ 2020కి ముందు ఎవరైతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వారందరూ కూడా అర్హులే. ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కూర్చున్నాము. ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ కావాల్సిందిగా కూర్చున్నాము. మరియు ఫామ్ 18 అనేది మనం ఎమ్మెల్సీ ఓట్కి అప్లై చేసుకోవడానికి ఫాము. దాన్ని ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మనం చేసుకోవచ్చు. మరి చాలా సింపుల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. దానికి సంబంధిత రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఓటర్ ఐడి, అసెంబ్లీ ఓటర్ ఐడి మరియు ప్రొవిజనల్ సర్టిఫికేట్, జీమెయిల్ అండ్ మొబైల్ నెంబర్. మనం ఈ ఫామ్ 18లో మనకు ఫస్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత మన అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి, తర్వాత మన ఓటర్ ఐడి డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది, తర్వాత లాస్ట్కి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అండ్ తర్వాత మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో వచ్చేసి 100 KB లోపు ఉండాలి, అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చేసి 200 KB లోపు ఉండాలి. దాన్ని మనం ఆన్లైన్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు, అప్లోడ్ చేసుకోవచ్చు. మరియు అదేవిధంగా యూనివర్సిటీ నేమ్ అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ మీద పాసింగ్ ఇయర్ అనేది ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయవలసిందిగా ఉంటుంది. మరియు కింద క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ వస్తుంది, అది మనం స్టేటస్లో చూసుకోవచ్చు. సో ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.